నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే మొత్తుమూల ఎన్డీఏ కూటమి పాలనలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని గిద్దలూరు శాసనసభ్యులు మొత్తుమూల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఒక ఇల్లు బాగుండాలంటే ఆడపిల్ల బాగుండాలి. సమాజంలో చదువులు చదివితేనే ఆ కుటుంబం ఒక విద్య ఉంటేనే మీ పేరెంట్స్ మ్యారేజ్ చేస్తామన్నా కూడా చేసుకోవద్దు ఇంటర్మీడియట్ తర్వాత. ఎందుకంటే మీరు ఒక గోల్ ఎంచుకోవాలి. మేము కష్టపడి చదువుతాం, మేము మ్యారేజ్ చేసుకుంటే ఏమి ఉండదు. ఆ తర్వాత మీకు చాలా అనారోగ్య సమస్యలు చిన్న వయసులోనే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా కనీసం ఆడపిల్లకి 25 సంవత్సరాలు వస్తేనే మ్యారేజ్ చేయాలంటుంది. కానీ ఇక్కడ మన మీద మనకి అంటే పిల్లల మీద తల్లిదండ్రులకి నమ్మకం కోల్పోయింది. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు వమ్ము చేయకూడదు. నన్ను వాళ్ళు బాగుండాలని తల్లి తండ్రి గురువు దైవం. మనం ఈ స్థాయిని మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ రోజు ఏం చదువుకున్నామా, మనం ఎంతవరకు నేర్చుకున్నామా అని ఉండాలి. మనం కాలేజీకి వచ్చామా పోయామా అనేటట్టు ఉండకూడదు. ఎందుకంటే ఇది కాలేజ్ అయిపోయిన తర్వాత మనకి ఎంసెట్ అట్లా మంచి చదువులు చదివితే మంచి ర్యాంకు. మన మండలం కొమరలు చివరగా ఉన్నా కూడా చదువులు వెనుకంజ వేయలేదు. ప్రతి విద్యార్థులు మంచిగా చదువుతున్నారు. అక్కడితో ఆపేయద్దండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల యొక్క ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. నేను కొమరోల్లో ఉన్నటువంటి హై స్కూల్కి అలాగే కొమరోల్లో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఇక్కడ పిల్లలు కానివ్వండి, వారి యొక్క తల్లిదండ్రులు ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యాబోధన చేసేటువంటి టీచర్స్ తో కానీ లెక్చరర్స్ తో కానీ మమేకమైపోయి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడంలో విద్యాశాఖ గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, పిల్లలు వారి యొక్క సమస్యలు ఏదైనా ఉంటే తల్లిదండ్రులు లెక్చరర్స్ దృష్టికి తీసుకుపోవడం కానీ, పిల్లల నడవడిక ఏదైతే కాలేజీలో వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ లేదా వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉందో తల్లిదండ్రులతో వారు లెక్చరర్స్ పంచుకునేటువంటిదే కాకుండా అన్ని విషయాలు చర్చించుకున్నప్పుడు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ రాగలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని ప్రపంచంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు ధీటుగా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలాగా విద్యా వ్యవస్థను అన్ని రకాలుగా ధీటుగా ముందుకు తీసుకుని పోతా ఉన్నారు విద్యాశాఖ మంత్రుల యొక్క నేతృత్వంలో. ఈరోజు తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం. ఈరోజు తల్లికి వందనం రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పైచిలకు విద్యార్థులకి ఒక కుటుంబం తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇచ్చే కార్యక్రమాన్ని గడిచిన నెల 12వ తారీఖు నాడు వారి ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది. నేను ఈరోజు ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంది, ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక వంక పెట్టడము, దాన్ని ఏదో భూతత్వంలో చూపడం చేస్తా ఉన్నారు. నేను వారిని అడుగుతున్నాను, అమ్మఒడి మీరు ఎంతమందికి ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇచ్చారు? 2 పిల్లలకి ఇచ్చారా? మీరు ఒకరికే కదా ఇచ్చింది. రెండవది, ఆనాడు మీరు 30 లక్షల పైచులకు విద్యార్థులకు ఇస్తే ఈరోజు 64 లక్షల మందికి ఇచ్చినటువంటి లెక్కలే మీకు తెలుస్తున్నాయి కదా. ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈ రోజు తరగతి గదులు కానివ్వండి, స్కూల్స్ లో ఉన్నటువంటి మౌలిక వసతులు కానివ్వండి, లేకపోతే పిల్లలకి ఇచ్చేటువంటి యూనిఫామ్ దగ్గర నుంచి, వారికి ఇచ్చేటువంటి బుక్స్ దగ్గర నుంచి, వారికి ఇచ్చే బ్యాగ్స్ దగ్గర నుంచి అన్ని నాణ్యమైనటువంటి అందిస్తూ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో కొత్త పుంతలు పెట్టిస్తున్నట్టు నారా లోకేష్ బాబు గారిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఒకటే విధానంతో పోతా ఉంది. చక్కటి విద్యను పిల్లలకు అందించాలి, తద్వారా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే సత్తా కల్పించాలనేటువంటి విధానంతో పోతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.